పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్ల రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వరిగుండ గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. రెవెన్యూ యాక్ట్ ప్రకారం దోచుకున్న డబ్బును తిరిగి రికవరీ చేసి పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి పూర్తి అనాపైసంతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి 2.5 లక్షల రూపాయలతో ఆ రోజు ఇల్లు నిర్మాణం చేసి జరిగిందని చెప్పేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2.5 లక్షలు పక్కన పెట్టండి, కేవలం 30,000 రూపాయలు కొన్ని చోట్ల ఎస్కిచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చెప్తారు. నేను దృష్టికి తీసుకొస్తామని 2.5 లక్షలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదవాళ్ళకి ఇల్లు నిర్మించాలని ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనీసం 1 లక్ష రూపాయలు కూడా వేయకోకుండా కేవలం 30,000 రూపాయలు ఇచ్చి 1,80,000 ఒక ఇంటికి శాంక్షన్ చేసిన అది వెయిటినే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు, ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళకి 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చారు. మరి ఎస్సీ బీసీ నా బీసీ నా ఎస్సీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000, 75,000, 1 లక్ష పూర్తిగా రద్దు చేసేసి 1,80,000తో నిర్మాణం చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఆ 1,80,000లో కూడా పూర్తి కేవలం అర్బన్ ఏరియాస్ లో నెల్లూరు, విజయవాడ అటువంటి చోట 30,000 ఇచ్చి, గ్రామీణ ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల్లో ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులే వాడుకోమని చెప్పేసి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలకి అన్యాయం చేసే విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి